వరుసగా కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల మార్మూలల గ్రామాల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో లోతట్టు ప్రాంతాల్లో వరదలు ఉధృత వచ్చాయని తెలిపారు. పంటల నష్టం, ప్రజల ఇబ్బందులను తగ్గించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం వద్ద వరద నీరు ప్రధాన రహదారి మీద కాజ్వేపై ప్రవహిస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుంది. కొన్ని వాహనాలు నీటిలో ఇంజిన్ స్టార్ట్ కావడం కష్టంగా రోడ్డు మీద ఆగిపోతున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంగా కృష్ణునిపాలెం వైపు ప్రయత్నంలో ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వద్ద వశిష్ఠ గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ కొండ చిలువ చిక్కింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తెల్లవారుజామున మత్స్యకారులు నదిలో వేట చేపట్టిన సమయంలో వలలో చిక్కిన కొండ చిలువను గుర్తించి వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన అటవీ శాఖ అధికారులు తక్షణమే అక్కడికి చేరుకుని కొండ చిలువను జాగ్రత్తగా బంధించి అటవీ ప్రాంతానికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ ఫ్యాన్సీ స్టోర్లో గుమస్తాగా పనిచేసే ముజీ చంగన్ అనే యువకుడు కత్తితో చేతి మడికట్టు మెడభాగంలో కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో వెళ్లిన చంగన్ను స్థానికులు దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ కాలేజ్లో ఏర్పాటు చేసిన సెల్ టవర్ను తొలగించాలంటూ విద్యార్థి సంఘాల నేతలు నిరసన తెలిపారు. డిఎస్ఎఫ్, పీడీఎఫ్ఓ, ఆర్పీఎస్ఓ నాయకులు ఈ నిర్మాణం కాలేజీ ప్రైవేటీకరణకు దారితీస్తుందన్నారు. 10వ తేదీలోపు తొలగించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం కజాపూర్, హుంసా గ్రామాలు జలవలయంలో చిక్కుకున్నాయి. వర్షాల వల్ల పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. పెరక సంఘం, టీటీడీ కళ్యాణ మండపం, ప్రభుత్వ స్కూళ్ల వద్ద సాయం అందించడం ప్రారంభించారు. ప్రభుత్వ అధికారులు 30 మందిని పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపల్ పరిధిలో కమిషనర్ రమణబాబు వార్డులో పర్యటించారు. డ్రైనేజీ, శానిటేషన్ పనులు పరిశీలించి శుభ్రతకు చర్యలు తీసుకోనున్నారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీలో చైర్మన్ మింజాల సాంబశివరావు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. 0 అవర్లో వార్డుల సమస్యలను చర్చించి తక్షణ పరిష్కారం కోరారు. అజెండాలో ఉన్న 29 అంశాల్లో 28ను ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ప్రకాశం జిల్లా కంభం మండలం దర్గా గ్రామ సమీపంలోని పొలాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. స్థానికులు పాదముద్రలు గుర్తించి అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు పరిశీలించినప్పటికీ అవి పెద్ద పులి పాదముద్రలు కాదని నిర్ధారించారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ పెద్ద పులి సంచారాన్ని తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట మండలం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం 70 గొర్రెలను ఢీకొట్టిన ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కొన్ని మృతి చెందగా మిగతావి గాయాల పాలయ్యాయి. నాందపూర్ గ్రామానికి చెందిన రాయికంటి ఎల్లప్ప, గిరి, మల్లప్పలు గొర్రెల పెంపకంతో జీవనం గడుపుతున్నారు. బీజేపీ నాయకులు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. సహాయం చేయకపోతే జాతీయ రహదారిపై ధర్నాలు నిర్వహించి న్యాయం కోసం పోరాడతామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బాసరాలో గోదావరి నది హెచ్చరిక దాటింది. పుష్కర ఘాట్లు పూర్తిగా నీటిలో మునిగాయి. ఆలయం నుండి నది వరకు వైదిక బృందం, గ్రామస్తులు కలిసి శాంతించనమ్మ, గోదారమ్మ అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో నాదిమ తల్లికి ప్రత్యేకంగా పట్టుచీర, నైవేద్యం సమర్పించగా గ్రామస్తులు భక్తిగా పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కొంతమంది కౌన్సిలర్ల అసహనంతో అసంతృప్తిగా ముగిసింది. కౌన్సిలర్లు అధికారుల సమయపాలనపై గట్టిగా మండిపడ్డారు. 10 గంటలకు హాజరయ్యే అధికారులు 11 గంటలకు వచ్చేవారని, ఫీల్డ్ వర్క్ పేరుతో తప్పించుకునేవారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం లేకపోవడం సమావేశాలు ప్రాముఖ్యత లేకుండా మారుతున్నాయని విమర్శించారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు వద్ద జరిగిన టీడీపీ నాయకుల హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడిపై కేసు నమోదైంది. వారి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది.
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువ కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 30 వరకు హైదరాబాద్లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో రాష్ట్రం నుండి 8 జట్లు పాల్గొంటున్నాయి. 560 మంది ఆటగాళ్లలో 239 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ప్రారంభ వేడుకకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీహరి పాల్గొననున్నారు. కాకినాడ జిల్లా తుని కెనరా బ్యాంకులో భారీ గోల్డ్ స్కామ్ వల్ల ఖాతాదారులు ఆందోళనకు దిగారు. గతంలో 250 మంది ఖాతాదారుల బంగారం మాయం చేశారు. నెల రోజుల్లో తిరిగి ఇవ్వాలనే హామీ ఇవ్వడంతో 8 నెలలు గడిచిన బ్యాంకు అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. వారిపై వడ్డీ చెల్లించాలని బ్యాంకు ఒత్తిడి చేస్తున్నందుకు తగిన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాతాదారులు తమ బంగారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. భారీ వరద నీరు చేరడం వల్ల 38.7 అడుగులకు చేరింది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరింపులు జారీ చేసింది. వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులకు యూరియా బస్తాలు అందడం లేదని ఆగ్రహం వ్యాప్తించారు. మహిళా రైతులు ఆధార్ కార్డులు చూపిస్తూ యూరియా కోసం కోడి కూయక ముందే క్యూ లైన్లో వేచి ఉన్నారు. గత నెలగా సహకార సంఘాల వద్ద యూరియా లభించకపోవడం వల్ల రైతులు కష్టపడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం త్వరగా స్పందించి యూరియా సరఫరా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వైసీపీ నేతలు ర్యాలీ ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నాయకులు వారిని అడ్డుకునే అవకాశంతో కావలి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని అన్ని రహదారుల్లో పోలీసులు బార్గేట్లు ఏర్పాటు చేసి వాహనాలపై తనిఖీలు చేస్తున్నారు. విశాఖలోని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో సాంకేతిక సమస్య కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రమాద సమయంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. విశాఖ జిల్లా విమాననగర్లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విమాననగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయన్నారు. విశాఖపట్నంలోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి తానేటి అనిత ఫైర్ సర్వీసెస్ వెబ్సైట్ ఆన్లైన్ ఎన్ఓసి పోర్టల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే ఇంటి వద్ద నుంచే అవసరమైన ఎన్ఓసీలను పొందవచ్చునని తెలిపారు. ఈ ఆధునీకరణను అభినందించిన మంత్రి అనిత ఫైర్ సర్వీసెస్ అధికారుల పనితీరును ప్రశంసించారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్లోని ఆదాని ఓరియంట్ సిమెంట్ కంపెనీలో యూనియన్ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 5 కార్మిక సంఘాలు బరిలో ఉన్న ఈ ఎన్నికల్లో 257 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు అనంతరం మెజారిటీ సాధించిన అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు. వికారాబాద్ జిల్లా దారూర్ మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద యూరియా సరఫరాలో లోపాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో పాటు పలువురు పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతుల సహకారంతో యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జిల్లా అయినప్పటికీ యూరియా అందకపోవడం అనేది ఆశ్చర్యకరమని వారు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని కందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో ఒకేసారి 10 మంది విద్యార్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. వసతులు లేని పల్లెటూరులోనూ పట్టుదలతో చదివితే ఎంత పెద్ద విజయాలు సాధించవచ్చని విద్యార్థులు చూపించారు. బస్సు సౌకర్యం లేకపోయినా కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే కొంతమంది యూట్యూబ్ వీడియోలతో, మరికొందరు పత్రికలు, న్యూస్ ఛానల్స్ ఆధారంగా డిఎస్సికి సన్నద్ధమయ్యారు. గ్రామ ఉపాధ్యాయుల సహకారంతో కూడిన ఈ విజయం గ్రామ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజా దర్బార్ నిర్వహించారు. కాకాని నగర్లోని ఆమె కార్యాలయంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలపై అర్జీలు స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మెగా డిఎస్సి ద్వారా యువత కలలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఎమ్మెల్యే చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం డిఎస్సి పేరుతో మభ్యపెట్టినప్పటికీ మెగా డిఎస్సితో కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టిందన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లింగారంత తాండలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉచిత విద్యుత్, బస్ ప్రయాణం, సన్నబియ్యం, ఇళ్లతో పాటు పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు, కొత్త రేషన్ కార్డులు అందించామని మంత్రి పొంగులేటి తెలిపారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి 4 లక్షల క్యూసెక్ల వరద పోటెత్తుతుంది. 39 గేట్లు ఎత్తి 5 లక్షల క్యూసెక్ల వరదను దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ఈ వరదలతో బాల్కొండ నియోజకవర్గంలోని దోంచంద శివారులో సుమారు 100 ఎకరాల పసుపు, మొక్కజొన్న, సోయా పంట రైతులు నష్టపోయాయి. రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరతపై రైతులు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని తొర్రూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేసి సరిపడ యూరియా అందించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో రహదారిపై ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ వెంకటరమణతో కలిసి వాకౌట్ చేశారు. ఏడాది క్రితమే తీర్మానించిన 70 పనులకు టెండర్లు పిలవకపోవడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఇది ఖండించిన కూటమి కౌన్సిలర్లు కూడా సమావేశం నుంచి బయటకొచ్చి గాంధీ బొమ్మ వద్ద నినాదాలు చేశారు. చైర్పర్సన్ కూడా వాకౌట్ చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎంచెల్ర మండలం చిలకపాలెం గ్రామం నుంచి అల్లీనగరం వెళ్తున్న ఆటో టోల్గేట్ వద్ద డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7వ తరగతి చదువుతున్న మనోజ్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో 5గురికి గాయాలై చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంత్ రేవంత్ రెడ్డి బావమరిది సోదాపై ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఆర్థిక లావాదేవీలు మరియు పెద్ద కాంట్రాక్టులు అనుమానాస్పదంగా ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. అమృత్ టెండర్లు, సింగరేణి మైనింగ్, దిండి ఇరిగేషన్ కాంట్రాక్టర్లను ఇచ్చిన విషయాలు పరిశీలించాలన్నారు. అలాగే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి 650 కోట్ల విలువ గల కాంట్రాక్టులు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూరియా సరఫరాపై రైతులు తీవ్ర ఆవేదనతో ధర్నా నిర్వహించారు. రైతులు యూరియా కోసం కాళ్లపై పడిపోయి నిరసన చేపట్టారు. శ్రీసాయి ఫెర్టిలైజర్ యాజమానితో టోకెన్లు ఇవ్వాలని వాగ్వాదం చేశారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి వ్యతిరేక నినాదాలతో ధర్నా కొనసాగించారు. నిర్మల్ జిల్లా బైంసా గడ్డన్న సుద్దవాగు ప్రాజెక్టు 5 వరద గేట్లు ఎత్తడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వినాయక్ నగర్, గోకుక్ నగర్, బస్ డిపో, ఆటో నగర్, రాహుల్ నగర్ ప్రాంతాలు నీటిలో మునిగాయి. అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఫైర్ సిబ్బంది అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారని ఫైర్ అధికారి ప్రభాకర్ తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు గంటల తరబడి నిరీక్షించగా స్థానిక అధికారులు పట్టించుకోకుండా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే యూరియా సరఫరా చేయాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకొని ప్రభుత్వ వైఫల్యంపై స్పందించారు. 10 ఎకరాల వ్యవసాయం చేసే రైతుకి 2 బస్తాలు యూరియా ఇవ్వడం తగదన్నారు. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ చైర్మన్ నార్ల భువనసుందరి అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల అలసత్వం, అవినీతికి అడ్డుగా నిలవకపోవడం వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం అవడం సడలినట్లు చైర్మన్ పేర్కొన్నారు. అధికార పార్టీ కౌన్సిల్ సభ్యులు మున్సిపాలిటీని షాడో నాయకత్వం నడుపుతున్నట్లు పాలకవర్గం చేతుల్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ లక్కారం జాతీయ రహదారి వద్ద ఆర్టీసీ బస్సు వెనక నుండి ఒక కారును ఢీకొట్టింది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. బస్సులో సుమారు 40 మంది, కారులో 4 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వేములవాడ బతుకమ్మ ఘాటు వద్ద మూలబాగు వద్ద పట్టణ ప్రముఖులతో కలిసి గంగా పూజ నిర్వహించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి 3 హై లెవెల్ వంతెనలు కూడా నిర్మించలేకపోయారని కేటీఆర్ను విమర్శించారు. కేటీఆర్ స్వయంగా యువరాజు అంటూ చెప్పుకునేవారు అయినా కూడా ఈ ఇలాకాలో ప్రధాన రహదారులపై వంతెనలు కూడా కట్టలేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో భారీగా ₹1,00,000 కోట్ల ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీ పగుళ్లు ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ వ్యక్తిని ఉద్యోగం నుండి తీసేశారు. 2014లో విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్గా ఉద్యోగం పొందిన రమేష్ను 2019లో వైసీపీ ప్రభుత్వం అకారణంగా తొలగించింది. ఉద్యోగం తిరిగి పొందేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబును సంప్రదించిన రమేష్ అవహేళనను ఎదుర్కొన్నారు. ఉద్యోగం పోయిన వార్త విని తల్లి ఆత్మహత్య యత్నం చేసింది. అప్పులు తీసుకొని తల్లి చికిత్స చేసిన రమేష్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఉద్యోగం తిరిగి పొందాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి విలేకరుల సమావేశం నిర్వహించారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ డిమాండ్ చేశారు. 240 రోజులు పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. శాశ్వత అవసరాల పనుల్లో కాంట్రాక్టు సిబ్బంది కేవలం అవసరమైనప్పుడు మాత్రమే కొనసాగించాలని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా వీధి వీధిన చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. భజనలతో, టపాసులతో, గణపాటలతో ఊరంతా ఉత్సవ శోభను సంతరించుకుంది. 3 రోజుల పాటు అన్నదానాలు, పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు. పిఠాపురం పట్టణంలో నిర్వహించిన సెంట్రల్ బ్యాంక్ కస్టమర్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీజీఎం శ్యామలాదేవి, రీజనల్ మేనేజర్ రమణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బ్యాంకు స్థాపన 1911లో జరిగిందని, దేశవ్యాప్తంగా 4552 బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయని శ్యామలాదేవి తెలిపారు. రీజియన్ పరిధిలో 40 బ్రాంచ్లు పనిచేస్తున్నాయని, చిన్న తరహా వ్యాపారులకు రుణాలు అందిస్తున్నామని రమణమూర్తి వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రధాన రహదారిపై రైతులు యూరియా సరఫరాకు డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మురళీనాయక్ క్యాంప్ కార్యాలయాన్ని రైతులు వదిలివేయాలని నిరసన ముట్టడించారు. రైతుల ఆందోళన కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బాసరులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 3 లాడ్జీల్లో సుమారు 11 కుటుంబాలు వరదలో చిక్కుకుపోయాయి. ఉదయం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు తక్షణ స్పందన చూపించారు. వారు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడంతో కుటుంబాలు పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని వద్ద రాహుల చెరువు గణేష్ మండపంలో గణేష్ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వ హామీలను నెరవేర్చేందుకు శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థించారని శ్రీధర్ బాబు తెలిపారు. ఉత్తర తెలంగాణలో పంటలకు, రైతులకు నష్టం చేకూర్చనని ప్రభుత్వం ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించిందన్నారు. కడప జిల్లా పోరుమామిళ్లలో రోడ్డు నిర్మాణంపై గోంగూరుతో నిరసన చేపట్టారు. ప్రజలు రోడ్డు నిర్మాణం లోపాలపై ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కార్యాలయాన్ని సందర్శించి గోంగూర మొక్కలతో నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు గుంతల వల్ల అనేక మంది గాయపడ్డారని, నీరు నిలిచిపోవడంతో సడలిపోయే ఇబ్బందులు పెరిగాయని, దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే రోడ్డు స్థితిని తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ సభ్యులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన చేపట్టారు. పోలీసుల అక్రమ చర్యలను ఖండిస్తూ విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బాపట్ల న్యాయవాది టి విజయ్ కుమార్ పై పోలీసుల అక్రమ చర్య కారణంగా నిరసన జరిగిందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందర్రావు తెలిపారు. వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తక్షణ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం దోర్నాల బస్టాండ్లోని పలు ఎరువుల దుకాణాలను సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన ఎరువులను, ఎంఆర్పీ ధరల పట్టికను, ఎరువుల బస్తాలను, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు మాత్రమే ఎంఆర్పీ ధరల్లో ఎరువులు అమ్మాలని, ఇష్టానుసారం అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోబోతున్నట్లు హెచ్చరించారు.
ఉప్పల్ బాగాయత్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న మహిళపై దొంగతనం జరిగింది. నాగోల్కి చెందిన ప్రవీణపై గుర్తు తెలియని వ్యక్తి సార్వ్ స్టిక్ తో బెదిరించి 2 తులాల బంగారు పుస్తెల తాడు దొంగతనం చేశాడు. దీంతో ప్రవీణ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇదే పరిధిలో 2 రోజుల్లో 2 సార్లు దొంగతనాలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా పత్తిపాడులో నందమూరి తారక రామారావు మెమోరియల్ ఒంగోలు జాతి పశుబల ప్రదర్శన ప్రారంభించారు. జాతి పశుబల ప్రదర్శన పోటీల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 3 జతల ఎడ్ల పోటీలు మొదలయ్యాయి. పశుబల ప్రదర్శన చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నియోజకవర్గ కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.